ఏఆర్ న్యూస్ ఛానల్‌కి నమస్కారాలు. మొదటగా మేడే సందర్భంగా అన్ కార్మిక సోదరులందరికీ గూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మందశ్యామ్. ఈ నెల 6 తారీఖున వరంగల్‌లో జరగబోయే రైతు సదస్సుకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. రైతులారా, తెలంగాణ ప్రజలారా, మీరు ప్రతి ఒక్కరు గూడా ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళతో కళ్ళగట్టినట్టు మన కళ్ళ ముందే మన రైతు బంధువులు, మన రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. కనీసం వారు పండించిన పంటను గూడా కొనలేని దుర్భాగ్యమైన స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నది. మరి 2022, 23 ఎలక్షన్‌లలో కాంగ్రెస్ యువ నాయకుడని దేశాన్నే పరిపాలిస్తాడు అని చెప్తున్న రాహుల్ గాంధీ నోట వాళ్ళు ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ఇప్పటి వరకు ఏమాత్రం అమలు చేయకుండా, వారు ఇచ్చిన 6 హామీలు గూడా ఎటువంటి అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్న వ్యక్తి ఎవరైనారయ్యా అంటే రేవంత్ రెడ్డి తర్వాతనే ఇంకెవరైనా అన్నది మనం ఈ ముఖ్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకు రైతులకు అన్ని రకాలుగా ఏ విధంగా తన సొంత భూమి ఉన్న వ్యక్తులకు గూడా కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నారు రైతు బంధు కింద. అదే ఆయనే ఓన్లీ పట్ట భూముల వాళ్ళకి కాదు, నేను కౌలు రైతులకు గూడా ఇస్తా అన్నారు. కౌలు రైతులది పోయింది, పట్ట రైతులది పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. లాస్ట్‌కు రుణమాఫీ అంటివి 2,00,000. ఆ రుణమాఫీ గూడా కేసీఆర్ గారేమో దశల వారీగా రుణమాఫీ చేసి అందరికి రుణమాఫీ అయ్యేటట్టు అందరు రైతులకు ఉపశమనం కలిగిస్తే, నేను ఒకటేసారి ఒకటే గీతలో చేస్తా అనంటివి రేవంత్ రెడ్డి గారు. ఏది చేయకపోతిరి. కనీసం 20% రుణమాఫీ గూడా కాకపాయె. మరి నిన్ను ఏ విధంగా నమ్మమంటారయ్యా? లాస్ట్‌కు పోడుబట్ట భూములున్నటువంటి పోడుబట్టలు ఎవరి దగ్గరుంటాయి? బహుజన బిడ్డలైనటువంటి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల దగ్గరుంటాయి. వాళ్ళకి గూడా ఆశ చూయిస్తివి. పోడుబట్టలు పట్టాలు చేత్తంటే నీయవ్వ మరి రేవంత్ రెడ్డి వచ్చి పట్టాలు చేత్తడనుకుంటివి. పట్టాలు చేత్తడని నీకు ఓట్లందరూ వచ్చి వన్ సైడ్ గుద్దే. గుద్దితే మంచిగా గుద్దిన తర్వాత పోయి సీట్‌లో కూర్చుంటే ఇప్పటి వరకు పోడుబట్టల జోలు గూడా ఆ మాట గూడా తీస్తలేవా ఇంతవరకు. 24 గంటల ఉచిత విద్యుత్ అంటివి. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా కరెంటు? కనీసం ఒక నిమిషం కరెంట్ పోయిన సందర్భాలు ఎప్పుడు ఏర్పడలే. కానీ ఈరోజు గంటల గంటల కొద్దీ కరెంట్ పోవుడు. ఆ రాత్రి పూట నువ్వుస్తానో తెలవదు, ఊడగొడతానో కూడా తెలవదు. ఎందుకంటే రైతులు కూడా విసుగు చెంది ఈ దొంగ ప్రభుత్వం దొంగ మాటలు చెప్తే విన్నాం. ఏ కరెంట్ లేదు, ఏం లేదు. ఈ పండించిన పంటను కూడా కొంటలేడు. ఇక పంటనేం పండించాలని విరక్తి చెంది ఈరోజు రైతులు లాస్ట్‌కు సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా పోతుంది. అదే విధంగా ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులు. ఇప్పుడు గతంలోనే వర్షాల కారణంగా రైతులు పత్తులేసిండ్రు, తోటలేసిండ్రు. వాళ్ళు పంటలు పండక ఇబ్బంది పడి, ఈ మొక్కజొన్న యేసుకుంటే ఈ మొక్కజొన్నతోనన్నా మాకు అంతో కొంత పెట్టుబడన్నా ఎళ్తదని మొక్కజొన్నేసిండ్రు. ఆ మొక్కజొన్నలు పండించిన పంటను మార్కెట్‌లల్లో మీరు ఏ ఏ కేంద్రాలలో అయితే పెంచుతుందో టీఎస్‌పీఎస్‌సీ లాంటి కేంద్రాలలో తీసుకొచ్చి, సరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే బదులు గవర్నమెంట్‌కి అమ్మితే మాకు 4, 500 కింటాకి కలిసొస్తాయని వాళ్ళొచ్చి అమ్మడానికొస్తే, వాళ్ళని 15 రోజుల నుంచి 20 రోజులు వాళ్ళని పండుకోబెడతాంటివి. ఆ రైతులు ఎంత నష్టపోతున్నారు? నువ్వు ఇచ్చే పైసలు రూపాయి కోసం చూస్తే వాళ్ళకి రూ. 10 ఖర్చయితాంది. ఇది మీరు చేసే న్యాయం ఈరోజు రైతులకు. మరప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత మంచి చేసిందండి రైతులను. రైతే రాజులాగా చూసి కేసీఆర్ గారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గనక, రైతుల సాధకాలు, బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి గనక, రైతులకు రైతు బంధు పథకం పెట్టిండు, రైతు రుణమాఫీ పెట్టిండు, రైతు బీమా పథకం పెట్టిండు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇవన్నీ నడవడానికి 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ ఊడగొట్టి వీళ్ళ సంగతేందో చూస్తా ఉన్నావు. అందుకోసమనే రాహుల్ గాంధీ గారు మీరు ఏ విధంగానైతే ప్రజలను మోసం చేయడానికి ఇంకొక ముఖ్యమైన మాట తెలంగాణ ప్రజలారా ఈ మాట వినాలా మీరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఆయనే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని చెప్పిండు. నేను అన్ని హామీలు నెరవేరుస్తా అని. ముఖ్యంగా ఈ రైతు డిక్లరేషన్ సభలో ఆయన అన్న పదం మీకు ఒకటికి 2 సార్లు గుర్తుండేటట్టు చెప్తున్నా. భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నా. భగవద్గీతను ఏ విధంగా మనందరము ఆచరించి ప్రయాణం చేస్తున్నామో, ఆ విధంగానే నేను పలికిన ప్రతి మాటను గూడా అమలు జేస్తానని నువ్వు అన్నావు. భగవద్గీతతో పోల్చి చెప్పినావు ఈ రైతు డిక్లరేషన్‌ని. మరి ఏడ జేసినావు? అంటే నువ్వు భగవంతుడినే నువ్వు గెలవడానికి వాడుకొని మోసం జేసిన వ్యక్తివి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇగ నువ్వు భగవంతుడినే మోసం జేసినోనివి.
ఈ రైతులను మోసం చేసుడు పెద్ద లెక్కున్నది. అందుకోసమనే మీ భరతం పట్టడానికే ఈరోజు మా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి కేటీఆర్ అన్న గారు మ్ మే 6 తారీఖున వరంగల్‌కు విచ్చేస్తున్నారు. రైతు బంధువులారా, రైతు మిత్రులారా, రైతు అన్నలారా, అక్కలారా ప్రతి ఒక్కరికి నేను చేతులు నమస్కరించి, జోడించి అడిగేది ఒకటే. మీరందరూ తప్పకుండా ఆ మే 6 తారీఖు రోజున వరంగల్‌లో జరిగే రైతు సదస్సుకు రావాలే. మన బాధలు చెప్పాలే. రాబోయే రోజులలో పక్కా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. గతంలో కంటే మన రైతులకు మంచి మేలు జరగబోతుంది. ఆ శుభవార్త చెప్పడానికే మన యువ నాయకులైనటువంటి కేటీఆర్ గారు వచ్చేచున్నారు. మీరందరూ వచ్చి ఆ సభను సక్సెస్ చేసి మన బాధలు, సాధలు చెప్పుకొని విజయవంతమైన తెలంగాణను సాధించుకున్న తెలంగాణను దాన్ని అభివృద్ధి చేసే పదంలో ఈ రైతులే ముందుండాలని కోరుకుంటూ మీ మందశ్యామ్.